ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం కూడా మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురంలో కొన్ని వేల మందిగా మనము ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన మందిరాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో మొట్టమొదటి పని ఏం చేస్తారంటే మీ హృదయాన్ని చెక్ చేస్తారు. బీపీ ఆపరేటర్ తీస్తారు. ఆ యొక్క బీపీ ఆపరేటర్లో మీ బీపీ ఎంత ఉంది, ఒకవేళ బీపీలో తేడా ఉన్నట్లయితే వెంటనే ఈసీజీ తీస్తారు. ఈసీజీలో కూడా సమస్య ఉన్నట్లయితే ఇంకా మిగతా టెస్ట్లన్నీ కూడా వారు చేస్తారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మన హృదయాన్ని టెస్ట్ చేస్తారు. హృదయాన్ని టెస్ట్ చేయకుంటే మిగతా ఏ డిసిషన్ కూడా వారు చేయరు. కాబట్టి దినమందు ప్రేమికుల దినం ఈ దినం వ్యాలంటైన్స్ డే అని లోకమంతా కూడా ఆచరిస్తున్నారు. అయితే ఈ నిజమైన వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి అనే విషయాన్ని ఈ ఉదయకాలమందు మనము ధ్యానించబోతున్నాము. గడిచిన వారమందు రెండో ఆరాధనలో ప్రేమ గురించి మాట్లాడడం జరిగింది. దేవుడు అద్భుత రీతిగా తన ప్రజలతో ఆయన మాట్లాడాడు. ఆత్మ ఫలములో ప్రాముఖ్యమైన ఫలము ప్రేమ. ప్రేమ అనేది ఎక్కడ ప్రారంభించబడుతుందంటే మన మెదడులో కాదు, మన చేతుల ద్వారా కాదు, కాళ్ళ ద్వారా కాదు. ప్రేమకు ఒక గుర్తింపు ఏంటంటే హార్ట్ అన్నమాట. చక్కగా మన హృదయానికి ఒక చక్కటి గుర్తింపు ఏంటంటే అది ప్రేమకి సాదృశ్యం అని మనం చూస్తుంటాం. అయితే వ్యాలంటైన్స్ డేలో ఒక పెద్ద యారో గుండెలోకి వెళ్ళి బయటకు వస్తుంటుంది, రక్తం గారుతుంటుంది. అది నిజమైన ప్రేమ కాదు. హృదయాన్ని నాశనపరిచేది ఆ ప్రేమ. కాబట్టి ఈ ఉదయకాలమందు మన యొక్క హృదయం యొక్క పరిస్థితి ఎలాగుంది అనే విషయాన్ని కొన్ని అంశాలను బట్టి మనము ఈ దినమందు మనము ధ్యానించబోతున్నాము. కాబట్టి మన యొక్క హృదయం యొక్క పరిస్థితి ఎలాగుంది ఉదయకాలమందు. కాబట్టి మన హృదయములో ఎలాగుందో, మన హృదయములో ఏ ఆలోచన ఉందో, మన హృదయములో ఏ తలంపులు ఉన్నాయో అలాగనే మనుషుడు యొక్క ప్రవక్తన కూడా ఉంటుంది అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. మన హృదయములో ఒకవేళ ద్వేషం ఉన్నట్లయితే మనము బయట కూడా ద్వేషం వస్తుంది. మన హృదయంలో ప్రేమ ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి మీద ప్రేమ వస్తుంది. మన హృదయంలో మనశ్శాంతి లేకపోయినట్లయితే ముఖములో కూడా మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా మన హృదయాన్ని బట్టి రాయబడి ఉంది. ఇది ఒక ప్రేమ లేఖ. కాబట్టి ఈ లేఖనాల్లో మీరు చూసినట్లయితే దేవుడు మన హృదయాన్ని ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఆయన ఎంత పిచ్చిగా మనల్ని ప్రేమించాడంటే ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ భూమికి వచ్చాడంట. అది నిజమైన ప్రేమ. ఈ కాలంలో ప్రేమ అంటే చాలా రకాలైన ప్రేమ, ఇచ్చిపుచ్చుకునే ప్రేమ, కొన్నిసార్లు వన్ సైడ్ లవ్ అంటారు. అయితే మన దేవుడు ఆయన నిజమైన ప్రేమని ఆయన నిజ రూపంగా ఈ భూమిలో సర్వ మానవుడి కొరకే ఒకేసారి అద్భుత రీతిగా మరణించిన ఉన్నతమైన దేవుడిని మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఒక లోకములో ఈ సృష్టి అంతట్లో ఇద్దరికి ప్రాముఖ్యంగా హృదయం ఉంది. ఒకటి దేవునికి హృదయం ఉన్నది, రెండోది మానవులు కూడా దేవుడు హృదయాన్ని పెట్టాడు. దేవునికి హృదయం ఉన్నది, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని హృదయం గురించి చాలా చక్కగా చెప్తుంది. ఆ యొక్క ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మీరు చదివిందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఆయన హృదయంలో నొచ్చుకున్నదంట. అంటే దేవునికి హృదయం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. కాబట్టి then the Lord said in his heart అని రాయబడింది. అంత నా వైపు చూడండి. దేవుడు తన హృదయంలో తలంచుకున్నాడంట. ఏమని తలంచుకున్నాడు? ఇంకా నరుణ్ణి నీకు ఎన్నటికీ శపించకూడదు, నరుణ్ణి ఇంకెన్నటికీ బాధ పెట్టకూడదు. దేవునికి హృదయం ఉన్నది, మానవుడికి హృదయం ఉన్నది. అయితే దేవునికి ఉన్న హృదయానికి మానవుడికి ఉన్న హృదయానికి చాలా తేడా ఉన్నది. అందుకని ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మీరు చదివినట్లయితే
హృదయ శుద్ధి గలవారు హృదయ ధన్యులు, శుద్ధి గలవాడు ధన్యుడు, వారు దేవుని వారు చూచెదరు. దేవుణ్ణి చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయము శుద్ధి కలిగిన వారు వారు దేవుడిని చూస్తాడు. కాబట్టి దేవుని హృదయము పరిశుద్ధమైన హృదయం, దేవుని హృదయము నిష్కపటమైన హృదయం. ఆయన కృప 1000 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి ఆయన కృప, ఆయన దయ, ఆయన చూపించే ప్రేమ, ఆయన మన పట్ల చూపించిన శ్రద్ధ గురించి చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధంగా ఎదురు చూస్తున్నాడు. ఆయన మన కొరకే ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చిన ఉన్నతమైన దేవుడు ఆయన మన దగ్గర ఏమి ఎదురు చూస్తున్నాడంటే శుద్ధమైన హృదయాన్ని మనకి ఉంచాలని, శుద్ధమైన హృదయము మనము కలిగి ఉండాలని, శుద్ధమైన హృదయముతో మనము ఆయన దగ్గరికి రావాలని చెప్పి దేవుడు ఆయన బహుగా ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మన హృదయం అనేది ఒక జీవితానికి ఒక ప్రాణం లాంటిది అనమాట. మన హృదయము చాలా ప్రాముఖ్యమైనది. దీని గురించి మనము ధ్యానించడము అది ప్రాముఖ్యమైనది కనుక మన హృదయము పవిత్రంగా ఉన్నదా, మన హృదయము పొల్యూట్ అయి లేకపోతే పాపము చేత నింపబడి ఉందా అనే విషయాన్ని మనము జాగ్రత్తగా మీరు ఉదయకాలం ముందు మీరు ధ్యానించాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు రాయబడి ఉంది. మనము జాగ్రత్తగా చదివిందాము. చాలా అద్భుతమైన వచనం అది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇది చాలా చక్కగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. చాలా మంది బయట అలంకారము చూస్తుంటాం. బయట చక్కగా మనము జడలు అల్లుకోవాలి, మీరు చాలా చక్కగా ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, సెంటు కొట్టుకోవాలి, కొత్త చీరలు కొత్త బట్టలు వేసుకోవాలి, కొత్త విధానంలో తిరగాలి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ దేవుడు ఎక్కడ చూస్తాడు అన్నప్పుడు ఒక మనుషుల్లో ఆయన మన హృదయాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన హృదయముని ఆయన బహు శ్రద్ధగా చూస్తాడు. ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తితో నీ ప్రవక్తన ఎలాగుందో ప్రతి దాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన హృదయాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే పక్షవాతముతో వచ్చిన వ్యక్తిని యేసు ప్రభువారు ఆయన హృదయాన్ని ఆయన చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని యేసు ప్రభువారు చెప్పారు. అకుండే వాళ్ళు సనుక్కుంటున్నారు, ఈయనకి ఎవరు అధికారం ఇచ్చారు పాపాన్ని క్షమించడానికి? వాళ్ళ హృదయ ఆలోచనని ఎరిగిన దేవుడు మన దేవుడు అనమాట. ఒకవేళ దేవుడు మీరు ఒక వరం అడిగి, దేవా మనుషుల ఒక హృదయం నేను అర్థం చేసుకోవడానికి నాకు ప్రత్యేకమైన వరము దయచేయాలనుకోండి, మనుషుల యొక్క ఆలోచనలు మీరు విని మీరు ఈ భూమిలో బ్రతకడానికి ఇష్టపడరండి. ఎదిగినట్లయితే మనుషుడు ఒక ఆలోచన తన యవ్వన కాలం నుంచి కూడా చెడుగా ఉన్నది, తన యవ్వన కాలం నుంచి కూడా పాపముతో నిండి ఉన్నది అని ఆదికాండములోని దేవుడు తెలియపరుచు ఉన్నాడు. కాబట్టి మన హృదయాన్ని చూసే ఒక ఉన్నతమైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీ హృదయం ఎలాగుందో అలాగనే నీ ప్రవక్తన ఉంటుంది, నీ హృదయం ఎలాగుంటుందో అలాగనే నీ జీవితం ఉంటుంది. నువ్వు వేసుకునే వేషము కాదు, లేకపోతే సున్నము కొట్టిన సమాధులాగా జీవించడం కాదు. లోపల ఒకటి బయట ఒకలాంటి జీవితము దేవుడు మన దగ్గర ఎదురు చూడట్లేదు. కానీ ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక నూతనమైన జీవం కలిగిన ఒక వ్యక్తిగా దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడు, నేను మంచి హృదయం ఉంటాను ఎప్పుడంటే నాకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, లేకుంటే మంచి శాలరీ వచ్చినప్పుడు, లేకుంటే నేను చాలా అందంగా ఉన్నప్పుడు, ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు, ఎక్కువ ఆస్తులు లేకుంటే ఎక్కువ చదివినప్పుడు నేను అందరికన్నా ఇలాగుండాలి అలాగుండాలి అని చాలాసార్లు మీరు అనుకుంటారు. కానీ మీరు ఎంత స్థాయిలో ఉన్నానో మీ హృదయములో మంచిది లేకపోయినట్లయితే, లేకుంటే మీ హృదయము పరిశుద్ధంగా లేకపోయినట్లయితే అవన్నీ సంపాదించడం కూడా వ్యర్థమండి. అందుకని యేసు ప్రభు అంటాడు, నీ లోకమంతా సంపాదించి నీ ప్రాణం అంటే ఏది ప్రాణము? నీ భార్యను చూసి నా ప్రాణమా అంటావు. ఏది ప్రాణం? ఆ గుండె. మన చేతుల్లో లెఫ్ట్ హ్యాండ్, అందరు లెఫ్ట్ హ్యాండ్ చూపించండి. ఇలాగా మీ లెఫ్ట్ హ్యాండ్ మీ చెయ్యి ఎంత పెద్దదిగా ఉందో అలాగ మీ హృదయం ఉందన్నమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న ఈ యొక్క చేతి, ఈ యొక్క విస్ట్ లేకుంటే ఈ యొక్క పిడికిడి ఎంత పెద్దదిగా ఉందో అంత పెద్ద మీ హృదయము.
మీ లోకమంతా సంపాదించి నీ యొక్క ప్రాణం లేకపోతే నీ యొక్క హృదయము అది పాపముతో, కుళ్ళుతో, పాపముతో, ఇతర ఆ యొక్క పాప జీవితంతో ఉన్నట్లయితే ఇవన్నీ ఉన్నా నీకు సమాధానం ఉండదు, ఇవన్నీ ఉన్నా నీకు సంతోషం ఉండదు, ఇవన్నీ ఉన్నా నీకు ఒక జీవితంలో ఆ యొక్క మనశ్శాంతి ఉండదు, ఇవన్నీ ఉన్నా నీకు ఒక తృప్తి అనేది ఉండదు. ఎందుకన్నట్లయితే నీ హృదయం ఒక పరిస్థితి బాగలేదు. కాబట్టి హృదయం పరిస్థితి బాగలేనప్పుడు మనము డాక్టర్ దగ్గర వెళ్తాం, డాక్టర్ దగ్గర బోల్డ్ అని చెకప్లు చేస్తాం, కొన్నిసార్లు ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉదయకాలమందు దేవుడు మీకు ఒక ఆపరేషన్ చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మీ యొక్క హృదయంలో ఉన్న మార్పుని దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. మీ హృదయంలో ఏముందో ఆ ఆలోచనలు బయటపడతాయి. మీ హృదయంలో ఉన్న వైఖరి, ఆ వైఖరి బయట కనిపిస్తుంది. నీ హృదయంలో ఉన్న ఆ యొక్క ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ బయటకు వస్తాయి. మీ హృదయంలో ఉన్న మెంటల్ లైఫ్, మీ యొక్క ఆత్మీయమైన జీవితం, నీ యొక్క మానసికమైన జీవితం, నీ యొక్క శారీరకమైన జీవితం అంతా కూడా నీ హృదయం అనే అస్థిభారం మీద అది నిలబడి ఉంది. దేవుని బిడ్డలారా, పలానా వ్యక్తిని చూస్తానే నీకు అసూయ వచ్చింది అనుకోండి, అది అసూయ కలిగిన కండిషన్ లో ఉందన్నమాట. కొన్నిసార్లు నీకు గొప్పతనం లేకుంటే ప్రైడ్, నీకు ప్రైడ్ ఉన్నదనుకోండి, పొగరు ఉందనుకోండి, పొగరు కలిగిన హృదయము బయట కూడా పొగరుగా నువ్వు నటిస్తావు. నీకు మంచి హృదయం ఉన్నటువంటి మంచిగా నటిస్తావు. నీకు పాప హృదయం ఉన్నప్పుడు ఏ స్త్రీని చూసినా, ఏ పురుషుని చూసినా నీవు పాప హృదయంతోనే చూస్తావు. కాబట్టి మన హృదయముని బట్టి మన జీవితం ఉంటుంది. ఒకవేళ అది మానసికమైన జీవితమై ఉండొచ్చు, ఆత్మీయమైన జీవితమై ఉండొచ్చు, లేకుంటే శారీరకమైన జీవితమై ఉండొచ్చు. ఒక వ్యక్తి మీద నీ కోపం ఉందనుకోండి, ఒక వ్యక్తి మీద నీ హృదయంలో ద్వేషం ఉందనుకోండి, ఆ యొక్క కోపడినప్పుడు అన్ని కూడా బయటపడతాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయము శుద్ధి కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యము దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితం అంతా ఎలాగ నటిస్తుంటామంటే, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఈ యొక్క మంచి కార్యాలు చేయాలి, ఈ చారిటీ పని చేయాలి, పేదలకి సహాయం చేయాలి, మంచి హెయిర్ కట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎవరో మనల్ని అభినందిస్తాం, ఎవరో కొరకు మనము ఏదో ఒక రీతిలో జీవించాలని. అది కాదు మనం చూడాల్సి ఉంది. మొట్టమొదటిగా దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు కనుక మన హృదయము సరిగా ఉన్నట్లయితే అన్ని సరిగా ఉంటాయి. చాలా మంది యవనస్తులు ఇన్ఫాక్చువేషన్ అని చెప్పబడుతున్న ప్రేమలో పడిపోతున్నారు. ఎవరో అబ్బాయిని చూస్తూనే ప్రేమలో పడేనంటున్నాడు. అమ్మాయికి వయసు ఎంతంటే 11-12 సంవత్సరాలు. అమ్మాయి ఒక అబ్బాయి మీద ప్రేమలో పడి అబ్బాయితో శారీరకమైన పాపాలు చేసి, ఏ వయసులో ఏ దృశ్యాలు చూడకూడదో, ఏ వయసులో ఏ పాపము చేయకూడదో, ఏ వయసులో ఏమి చేయకూడదు అవి చేసి ఆఖరిగా ఎంత భయంకరం అంటే 5వ తరగతి 6వ తరగతి చదివి అమ్మాయిలు అబార్షన్ చేసుకుంటున్నారు. ఎంత భయంకరం! నేను చెప్పే దాదాపు ఒక 12-13 సంవత్సరాల ముందు క్యాంపస్ క్రూసేడ్ ద్వారా స్కూల్స్లో కొన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. మ్యాజిక్ షో, మ్యూజిక్ అని కొన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చేటప్పుడు ఒక రోమన్ క్యాథలిక్ ఒక స్కూల్ ఉంది మా ఊర్లో. మా యొక్క ఊర్లో ఆ స్కూల్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ గారు ఎలాగన్నారు, అయ్యా మేము గర్ల్స్ స్కూల్ కానీ మా యవనస్తులు మా యొక్క స్టూడెంట్స్ విషయం చూసినప్పుడు బహు వేదన కలుగుతుంది. 5వ తరగతి అమ్మాయి అబార్షన్ చేసుకొని నెల కాలం వరకు ఇంట్లో ఉండిపోద్ది. ఎంత భయంకరం అండి! ఎందుకు తెలుసా? ఆ యొక్క చిన్న హృదయంలో పాపం అనే బీజము నాటబడుతుంది. నువ్వు ఎలాంటి సినిమాలు చూస్తున్నావు? ఆ సినిమా చూసినా హీరోలాగా అందరిని కొట్టేయాలనుకుంటావు. అక్కడ హీరో కొడుతుంటే పక్కన వాళ్ళు గుద్దేస్తుంటావు. నీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఆ యొక్క ఎవరో మీద లవ్ లెటర్ ఇస్తేనే నువ్వే లవ్ లెటర్ ఇచ్చినట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అమ్మాయి రిజెక్ట్ చేస్తే అమ్మాయి మీద ద్వేషం వస్తుంది. అంటే ఈ లోకం నిన్ను ఒక బొమ్మలాగా నడిపిస్తుంది, ఒక రోబోలాగా నీ జీవితం మారుతుంది. దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ నీ హృదయం నిమిత్తము నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హృదయము చాలా సున్నితమైనది. It's very sensitive. Our heart is very sensitive. So we need to deal things very sensitively. నీ పిల్లల యొక్క హృదయం గురించి ఆలోచించాలి. ప్రతి మనుషుడికి ఉన్న ప్రాముఖ్యమైన ఒక విషయం అంటే హృదయము. ఆ హృదయము గాయపడినట్లయితే అన్ని పనులు మానేస్తుంది. ఆ యొక్క శరీరం చేయాల్సిన పనులన్నీ మానేస్తుంది. ఆ యొక్క ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళకుండా ఆఖరికి ఎక్కడున్నా అక్కడ స్ట్రాగన్ అవ్వడం అది మంచిది కాదు. నీళ్లు ముందుకు వెళ్తుంటే పారుతుంటే మంచిది, కానీ నీళ్లు ఎక్కడ ఆగిపోద్దో అక్కడ అనేకమైన వ్యాధులు కూడా బయలుదేరుతాయి అన్నమాట.
కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మీరు చదివి చూసినప్పుడు మన హృదయము దేవుడి ఆలయముగా ఉన్నది, మన శరీరము దేవుడి ఆలయముగా ఉన్నది. మన యొక్క శరీరంలో ముఖ్యమైన పాత్ర, ముఖ్యమైన ఆ యొక్క దేవుడు ప్రేమించే ఒక అవయవం ఏంటంటే అది మన హృదయము. కనుక ఆ హృదయము దేవుని యొక్క ఆలయానికి ఒక బలిపీఠము లాంటిది. నీ బలిపీఠం మీద ఎవరిని కూర్చోబెట్టావు? నీకు ఈ యొక్క చదువుకు ముందు, ఈ కాలం యవనస్తులు ఎలాగైపోయారంటే, ఎవరైనా మీరు ప్రేమించాలనుకోండి, ఈ కండిషన్తో మీరు ప్రేమించాలి. మీ చదువు పూర్తి చేసుకుని ఉండాలి. రెండోది, మీరు అబ్బాయిను అమ్మాయిని చూసినప్పుడు కామంతో కానీ అపవిత్రమైన కంటితో కానీ మీరు చూడకూడదు. మూడోది, తాకకూడదు, ముద్దులు పెట్టుకోకూడదు, శారీరకమైన ఎలాంటి వేషాలు వేయకూడదు. అది నిజమైన ప్రేమ. ప్రారంభంలో చూస్తారు. ఎందుకు చూస్తున్నాడు? ఈ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి చూస్తున్నాడు. అమ్మాయిలో ఏదో ఉంది కాబట్టి చూస్తున్నాడు. అమ్మాయి మీద ఫీలింగ్ ఎలాగొస్తుంది? అది లస్ట్తో వస్తుంది, కాయక పాపపు కంటితో వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ యవ్వన కాలంలో నువ్వు చేయాల్సిన పనిని మొట్టమొదటిగా చేయాలి. నీ తల్లిదండ్రులు యవ్వన కాలం నేను స్కూల్కి పంపించినప్పుడు ఆ స్కూల్ పరీక్షల్లో లేక స్కూల్ నీ చేసే చదువులను కేంద్రీకరించాలి. నువ్వు కాలేజ్ చదువుతున్నప్పుడు నీ కుడి ఎడమ వైపు చూడడం కాదు. యవ్వన కాలంలో నీ కుడి ఎడమ వైపు ప్రేమ దోమ అని పడిపోయావనుకో, నీ చదువు మానేస్తావు. నీ చదువు మానేస్తే నీ భవిష్యత్తు పాడైపోద్ది. ఒకవేళ అబ్బాయి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకో, డిప్రెషన్ అని కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ హృదయము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హృదయము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రేమించరు కనుక నన్ను ఎవరో ప్రేమిస్తే బాగుండని అమ్మాయిలు అబ్బాయిలు ఇతరం వెంట పడతారు. పడిన తర్వాత ఏమవుద్ది? వాళ్ళ కష్టాలన్నీ అమ్మాయి చెప్పుకుంటారు. ఆ అమ్మాయి అంటది, మీ అమ్మక నేను బాగా చూసుకుంటానులే అని చెప్తుంది. ఎంత బాగా చూసుకుంటారు? పెళ్లి వరకు కూడా ఇవి రావండి ఆ జీవితాలు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకని మన ప్రభుత్వం 21 సంవత్సరము పురుషుడికి, 18 సంవత్సరాలు స్త్రీలకి దేవుడు లేకుంటే మన ప్రభుత్వం ఇచ్చాడు ఒక మంచి జ్ఞానము పొందుకునే సంవత్సరాలు. అవి పూర్తవక ముందే పెళ్లి చేయంటారు కొంతమంది తల్లిదండ్రులు. మన యొక్క గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారము మన యొక్క సీనియర్ పాస్టర్ గారు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆ వయసు రాకపోతే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ఉండదు. గోళీలాడే చిన్నపిల్లలకి ఆ యొక్క చిన్నపిల్లలకి తీసుకువచ్చి బొమ్మల పెళ్లిళ్ళు చేయడం కాదు. ఒక జీవితం, అది ఒక హృదయానికి సంబంధించిన ఒక విషయము. నీ కుమార్తెకి ఇష్టం లేని పెళ్లి చేయొద్దు, నీ కుమారుడికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దు. నువ్వు ఫోర్స్ చేసి ఆ పెళ్లిని జరిగించడం చేత ఆ పెళ్లి చాలా కాలం నిలబడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక హృదయానికి సంబంధించింది. కాబట్టి మన హృదయము దేవునికి ఆలయముగా ఉండాలి. మన హృదయము దేవుడు నివసించే స్థలముగా ఉండాలి. చూడండి, అబ్రహాము తన కుమారుడు యవ్వన కాలంకి వచ్చినప్పుడు ఎలియాజరుని పంపించాడు. ఎలియాజరుకి ప్రార్థన చేశాడు. నా కుమారుడికి మంచి భార్య రావాలని ప్రార్థన చేసి పంపించాడు. ఆయన వెళ్ళి వెతికాడు. ఆయన అమ్మాయిని చూడకముందు ఒక నియమం చేసుకున్నాడు. ఎవరైతే నాకు నీళ్లు పోస్తారో అమ్మాయిని నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయడం మాత్రం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ విషయం చూశాడు. వాళ్ళు ఓకే అని చెప్పే వరకు భోజనము చేయలేదు. ఓకే అని చెప్పిన తర్వాత తీసుకుని వస్తున్నప్పుడు అక్కడ ఈసాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థనా పరుడు కనుక ఆ పొలంలో ధ్యానిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీ యవ్వన కాలంలో మీరు వ్యర్థమైన నిర్ణయాలు చేయొద్దండి. రోజులకి, గ్రీటింగ్ కార్డులకి, దొంగ చూపులకి పాడైపోవద్దండి మీ జీవితాలు. మీరు సాధించాల్సిన విషయాన్ని బట్టి మీరు కేంద్రీకరించాలి. మీ గురి వైపు మీరు పరిగెట్టాలి. ఈ రోజు మొక్కగా నీ యొక్క జీవితాన్ని తప్పైన నిర్ణయం మీద వెళ్ళినట్లయితే ఆఖరిగా ఎలాగుంటుందండి? నీ తల్లిదండ్రులు బాధించబడుతుంది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాధించబడతారు, నీ తమ్ముళ్ళు, నీ చెల్లెలు దాని ద్వారా బాధించబడతారు. ఆఖరిగా నీకు సమస్య వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి కూడా నీ పక్కన నిలబడరు. అది చాలా భయంకరమైన ఒక విషయం. చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి అదే కారణం. ఎందుకంటే వాళ్ళ హృదయము నొచ్చుకున్నది, వాళ్ళ హృదయం ఇరిగిపోయింది కనుక. ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించాడు, ఎవరో అమ్మాయిని ప్రేమించాడు, అబ్బాయి నన్ను వదిలేశాడు, ఒక లెటర్ రాసేసి ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇది ప్రేమ అనేది హృదయానికి సంబంధించింది, ఇది బొమ్మలాట కాదు. కాబట్టి నీ హృదయం కనుక దాని విషయమై నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. యవన కాలంలో ఏది చూసినా అందంగా ఉంటుందంట. యవన కాలంలో ఏ అబ్బాయిని చూసినా అందంగా ఉంటాడు, ఏ అమ్మాయి చూసినా అందంగా ఉంటారు. అందుకని అందరిని పెళ్లి చేసుకుంటామా? అందరితో వేషాలు వేస్తామా? అలాంటి వేషం వేసినోడు కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. సంసోను చూసిన అమ్మాయిని అంతా ప్రేమిస్తున్నాడంట.
చూసిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా అమ్మాయిని ప్రేమించడం, అమ్మాయితో శారీరకమైన సంబంధాలు పెట్టుకోవాలనుకుంటాడు. దేవుడు సంసోన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ప్రార్థనా పరుల కుటుంబంలో దేవుడు పెడితే వీడేసే వేషాలు ఎలాగుంది? ఏ అమ్మాయి చూస్తే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నీ జీవితం కూడా అలాగుందా? రోజులు గ్రీటింగ్ కార్డులు పెట్టుకొని వీధులు వీధులు కాలేజీల చుట్టూ తిరుగుతున్నావా? నువ్వు చేయాల్సిన పనిని సరైన విధానంలో చేయకుండా ఆ అమ్మాయి ఈ అమ్మాయి చూడడం చేత నీ సంవత్సరాలు వ్యర్థమైపోతున్నాయనే విషయం తెలుసా? కాబట్టి ఈ ఉదయకాలం ముందు దేవుడు నీ హృదయాన్ని ఆయన రిపేర్ చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ యొక్క హృదయాన్ని ఆయన రిపేర్ చేయాలని ఆశపడుతున్నాడు. ఇలాంటి యవనస్తులకి పాస్టర్ గారు కానీ ఎవరైనా తల్లిదండ్రులు కానీ నాన్న అలా చేయొద్దంటే, మా నాన్నకి తెలియదండి నా ప్రేమ ఎంత గొప్పది అనుకుంటాడు. అన్ని బాగానే ఉంటాయి, చేతులు పట్టుకుంటావు, అన్ని జరిగిపోతాయి. పెళ్ళి అన్నప్పుడు అమ్మాయి అంటది నేను అన్న అనుకున్నానండి అంటది. అప్పటి వరకు కూడా నీ బుర్ర పని చేయదు. అన్నా అంటేనే నీ హృదయం ఇరిగిపోయిందని ఊరేసుకొని చచ్చిపోవడం సిగ్గులేదు నీ బ్రతుక్కి. కాబట్టి నువ్వు చేసే నిర్ణయం, నీ జీవితం, నీ హృదయానికి సంబంధించిన నిర్ణయాన్ని బహు జాగ్రత్తగా చేయాలి. నా ప్రియ యవనస్తులారా, ప్రతి వ్యక్తులు ఇక్కడ ఉండేవారు, నీ హృదయము చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మన హృదయంలో ఉన్న పరిస్థితులు, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితిని కండిషన్స్ ఆఫ్ ది హార్ట్. కాబట్టి మన హృదయంలో ఉన్న పరిస్థితుల్ని కొన్ని మనము ధ్యానిద్దామండి. దాంట్లో ఉన్న మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే మన హృదయములో ద్వేషము. మన హృదయంలో ఉన్న ఆ యొక్క చేదైన హృదయము. చేదైన హృదయం మొదటి పాయింట్, బిటర్ హార్ట్. మన యొక్క హృదయము, చేదైన హృదయము కలిగిన వారు చేదైన జీవితము కలిగి ఉంటారు. చూడండి, యాకోబు ఏసా జీవితములో, యాకోబు ఈసాకు ఏం చేశాడు? ఆ యొక్క అన్నకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం తప్పైపోయి గుడ్డితనం వచ్చేసి ఆ యొక్క తమ్ముడికి ఇచ్చేస్తేనే తమ్ముడు మీద ఏసాకి ద్వేషం వచ్చింది. మీరు ఆదికాండము 27:41 చెప్తుంది, ఏసా హేటెడ్ జేకబ్ అని రాయబడి ఉంది. ద్వేషం, అన్న వచ్చి తమ్ముడి మీద ద్వేషం. నా తండ్రి ఆస్తిని తీసేసుకుని, లేకుంటే నా తండ్రి యొక్క ఆశీర్వాదం తీసేసుకున్నావు అనే ద్వేషం. ద్వేషం అనేది ఎక్కడ పుడుతుంది? మన హృదయంలో పుడుతుంది, కానీ మన మనసులో లేకుంటే మెదడులో పుట్టుతుంది. దేవుని బిడ్డలారా, బిటర్నెస్ ఇస్ ద వర్స్ట్ కండిషన్ ఆఫ్ ది హార్ట్. కాబట్టి బాగా జాగ్రత్తగా మనం గమనించాలి. కయ్యేను, ఏబేలు, దేవుడు కయ్యేను ఆ యొక్క అర్పణలు తీసుకోలేదు, ఏబేలు యొక్క అర్పణలు తీసుకున్నాడని చెప్పి దేవుడి మీద ఉండే కోపాన్ని ఎక్కడ చూపిస్తున్నాడు? తన సహోదరుడి మీద చూపించాడు. తన సహోదరుని చంపాలనుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఆదికాండం 27:41 చెప్తుంది, తన సహోదరుని చంపాలి. ఐ వాంట్ టు స్లే హిమ్ అప్. కాబట్టి దేవుని బిడ్డలారా, ద్వేషం అనేది మన హృదయంలో పుడుతుంది. ఆ యొక్క చేదైన హృదయము మనుషుల్ని చంపగలదు. దేవుని బిడ్డలారా, మనుషుల్ని చంపగలదు. చూడండి, ఆమాను, మొర్దెకాయ్. ఆమాన్ ఏం ఆలోచించాడు? ఎస్తేరు గ్రంథం 3:5 చెప్తుంది, ఆమాన్ వాస్ ఫుల్ ఆఫ్ వ్రాత్. దేవునికి ఆ యొక్క కోపం, లేకుంటే ఆ యొక్క మొర్దెకాయ్ మీద ద్వేషం పెట్టుకున్నాడు. కాబట్టి యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? అది హృదయం, ఆ చేదైన హృదయంలో నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకు నీ భర్తని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు నీ భార్యని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు నీ యొక్క తల్లిదండ్రులని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు నీ పిల్లల్ని, లేకుంటే నీ పొరుగువాడిని ప్రేమించలేకపోతున్నావు అంటే నీకు చేదైన హృదయం ఉన్నప్పుడు అది చాలా భయంకరమైన స్థితి. దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన స్థితి. చేదైన హృదయము నీ కుటుంబాన్ని నాశనం పరుస్తుంది. చేదైన హృదయము, ఎవరిని చూసినా చేదైన హృదయం వస్తుంది. కాబట్టి నీ చేదైన హృదయం నుంచి ఉదయకాలం నిన్ను బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చేదైన హృదయం ఎక్కడ తీసుకొస్తుంది తెలుసా? ద్వేషము, అసూయ, కోపము, ఇంకా ఎన్ని తీసుకొచ్చి బీపీ, ఇంకా ఎలా వెళ్తూ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళిపోతాను. నీ హృదయము చాలా సున్నితమైనది. కాబట్టి ఆ సున్నితమైన హృదయములో ద్వేషము, అసూయ, లేకుంటే బిటర్నెస్ అంటే చేదైన హృదయం నుంచి బయటికి రావాలి. ఎంతకాలం నీ భర్తని ప్రేమించి, ఎంతకాలం నీ భార్యని ప్రేమించి, ఎంతకాలం నువ్వు చేదైన హృదయముతో నీ కుటుంబంతో నువ్వు జీవిస్తున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేదైన హృదయం నుంచి నువ్వు బయటికి రావాలి. యేసు నామమున చేదైన హృదయమా నువ్వు స్వస్థపరచబడు. చేదైన హృదయమా నువ్వు బయటికి వెళ్ళిపో. కుటుంబము బాగుండాలంటే చేదైన హృదయం ఉండకూడదు. ఎప్పుడో భర్త గారు తిట్టారని సంవత్సరాల కొలది దాని గురించి సాధించడం చేదైన హృదయం.
ఎప్పుడో భార్య తన జీవితంలో పెళ్లి కాక ముందు లేకపోతే పెళ్ళైన ముందు ఆ యొక్క జీవితంలో పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వారి జీవితంలో ఎవరినో ప్రేమించారని చెప్పి ఆ చేదైన విషయాన్ని నీకు చెప్పారని చెప్పి ఆ చేదైన విషయాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? జాగ్రత్త సుబా, నువ్వు బోల్డని పాపం చేశావు, నా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. నువ్వు క్షమించలేవా? నువ్వు క్షమించలేవా? చేదైన హృదయము దేవుడి వలన కలిగింది కాదు, కానీ అది అపవాది తీసుకొస్తున్న చేదైన హృదయము. చేదైన హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించలేవు, ఎవరిని ప్రేమించలేవు. కాబట్టి మనం చేదైన హృదయం నుంచి బయటికి రావాలి. చేదైన హృదయం హార్ట్ అటాక్లు తీసుకొస్తుంది. చేదైన హృదయంలో ఆ యొక్క హృదయాన్ని బద్దలు కొడుతుంది. యు విల్ బి ఇన్ అ బ్రోకెన్ హార్టెడ్ and where you will not have peace nor joy nor happiness and always angry and bitterness will kill your life. నా ప్రియ స్నేహితులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి మీద చేదైన అనుభవం పెట్టుకొని ఉన్నావు? ఎవరి మీద చేదైన అనుభవం? కొంతమందికి సంఘం మీద ఒక చేదైన అనుభవం, సంఘం గురించి చేదైన అనుభవం ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడినా పాస్టర్ గారి గురించి తప్పుగా మాట్లాడడం, లేకపోతే సంఘం గురించి తప్పుగా మాట్లాడడం, ఇంకొక దాని గురించి తప్పుగా మాట్లాడడం, నీకు ఎక్కడో నొచ్చుకున్నది కనుక ఏదో ఒక విషయంలో కూడా చెడుగా మాట్లాడడం. ఒక వ్యక్తి నీకు ఇష్టం లేదనుకోండి, ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా ఆ వ్యక్తి గురించి చేదైన మాటలు ఎందుకు వస్తాయంటే నీ హృదయము చేదుగా ఉంది కాబట్టి, ఆ యొక్క బిటర్నెస్ లో ఉంది కాబట్టి ఆ మాటలు కూడా ఎలాగ ఉంటాయంటే అది నొచ్చుకునేదిగా ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి గారికి ఆ చేదైన హృదయంతో చూడలేదు. ఆయన శుద్ధమైన హృదయం కలుక్కున్నాడు కనుక ఆ బిడ్డను చూసినప్పుడు ఏమిలే, స్నానం చేసావా, నువ్వు మారావా, ఏమి అడగలేదు. చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు, క్రొత్త బట్టలు ఇచ్చాడు, ఉంగరం వేశాడు, జోళ్ళు ఇచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, పండగ చేశాడండి అందరిని పిలిచి. అలాంటి చేదైన మనసుతో ఉంటే నువ్వు ఏమి చేయలేవు. దూరం పెడతావు, 10 అడుగులు దూరం పెడతావు. నీకు ఏదైనా సమస్య ఉందా, ఓపెన్గా మాట్లాడేసాయి. నాకు చాలా ఒక ఫ్రాంక్గా మాట్లాడడం చాలా ఇష్టం. నాకు ఏదైనా పద్ధతులు నచ్చకపోతే చెప్పేస్తాను. లేకుంటే మన హృదయంలో పెట్టుకొని దాన్నే సాధించడం కన్నా ఉన్న విషయం చెప్పేసి మర్చిపోవడం వ్యర్థం. అది మర్చిపోవడం మంచిది. దాని గురించి ఆలోచించి దాని గురించి గూళ్ళు కట్టుకొని దాని గురించి బిల్డింగ్లు కట్టుకొని ఆ వ్యక్తి గురించి ద్వేషం పెంచుకోవడం కన్నా ఉన్న విషయం చెప్పేసి ఒకవేళ నేను మారాలంటే నేను మారిపోతాను. కాబట్టి యథార్థమైన హృదయం మంచిది, కానీ చేదైన హృదయము అది నీ జీవితాన్ని ప్రతి క్షణము నేను పాడు చేస్తుంది. రెండో అంశము చాలా ప్రాముఖ్యమైనది, రాటి లాంటి హృదయం. రాటి లాంటి హృదయం. చేదు హృదయానికి ముళ్ళ పొద, యేసు ప్రభు వారు విత్తిన ముళ్ళ పొదకి ఒక సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఎంత ఎదిగినా గుచ్చి గుచ్చి చంపివేస్తాయి. రాటి లాంటి హృదయం. కొంతమంది చూడండి, వాళ్ళకి రాటి లాంటి హృదయం ఉన్నది, రోబోలాగా పనిచేస్తుంటారు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు అన్నమాట. వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు. ఎందుకంటే వారు ఆ యొక్క రాటి లాంటి మనుషుల మధ్యలో బ్రతికారు కనుక. కొంతమంది చూడండి చాలా కోపంగా ఉంటారు. ఎందుకు తెలుసా? కొంతమంది వాళ్ళు మాట్లాడలేక ఉంటాయంటే చాలా రఫ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు రఫ్గా బ్రతికారు కనుక. వాళ్ళ చుట్టూన్న ప్రదేశంలో ఉన్న ప్రజలు రఫ్గా ఉంటారు కాబట్టి వీడు కూడా రఫ్ అండ్ టఫ్ ఆడించేస్తుంటాడు. ఎవరితో మాట్లాడిన, భార్యతో మాట్లాడంటే ప్రేమతో మాట్లాడడం మనోడు. ఈయన ఎలాగ మాట్లాడుతుంటే చాలా రఫ్ అండ్ టఫ్, ఒక పని ఆవిడలాగా మాట్లాడతాడు. అది మంచిది కాదండి. మనకి సున్నితమైన హృదయం దేవుడు దయచేశాడు. హల్లెలూయా. అమ్మా అని పిలుచుకోవాలి. అమ్మా ఈ పని చేసిరా చెప్తే అది చాలా మంచిగా ఉంటుంది. అయితే హృదయము రాటి లాంటి హృదయం పెట్టుకొని చాలా మంది స్త్రీలు ఇంకా కాపురం చేస్తున్నారు. రాటి లాంటి స్త్రీతో చాలా మంది పురుషులు ఇంకా కాపురం చేస్తున్నారు. రాటి లాంటి పిల్లలతో ఇంకా మీలో చాలా మంది కాపురాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము ఒక రోబో కాదు. ఇలాగంటే ఇలాగనడం, ఇలాగంటే ఇలాగనడం. లేక చందనా బ్రదర్స్లో బొమ్మలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఆ బొమ్మల పక్కన నిలబడితే ఫోటోలకు బాగానే ఉంటుంది. ఆ బొమ్మ నీతో మాట్లాడుతుందా? చాలా మంది ఇంట్లో బొమ్మల్లాగానే ఉంటారు, ఎవరితో మాట్లాడరు. అలాంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. మానసికంగా అది చాలా భయంకరమైన పరిస్థితి. నీ పిల్లలు ఎవరితో మాట్లాడట్లేదండి, నా పిల్లలు ఎవరితో మాట్లాడరండి, బొమ్మలాగా ఉంటారు అనుకోండి, రేపు ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి నొచ్చుకుంటుంది, వాళ్ళు మెంటల్ అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడాలి, ఓపెన్నెస్ ఉండాలి. అలాగ మాట్లాడడానికి నీ పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. బొమ్మల్లాగా ఇంట్లో పెట్టుకొని బొమ్మల్లాగా ఉంటే రేపు ఒక రోజు ఆ బొమ్మ భయంకరమైన పాపంలో పడిపోద్ది.
యథార్థమైన హృదయాన్ని మనం నేర్చుకోవాలి. అందుకని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదివి విందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదటగా ఆయన రాతి లాంటి హృదయం కలిగి ఉన్నాడు, సౌలులాగా జీవించాడు. ఇంక అసలు ఎవరు మాటలు విండు, క్రైస్తవుల్ని చంపేయాలి, క్రైస్తవుల్ని హింసించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, నాలాంటి వాడిని కూడా దేవుడు రక్షించాడు. రాతి లాంటి హృదయం మాటలు వ్యత్యాసంగా ఉంటాయి, అయితే సున్నతి కలిగిన హృదయం మాటలు వ్యత్యాసంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ఇతరుల్ని ప్రేమించలేకపోతున్నాం తెలుసా? రాతి లాంటి హృదయము. ఆ హృదయాలకి విత్తనాలు వేసినా వేర్లు ఎదగక, వేర్లు ఎండిపోగా ఆ చెట్టు, ఆ చిగురు, లేకుంటే ఆ మొక్క ఎండిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎంతమంది మీరు రాటి లాంటి హృదయము, ఫలాని వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదండి, ఇంకా ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళకి. పాస్టర్ గారు మాట్లాడినా, దేవుడు వచ్చి మాట్లాడినా ఆ వ్యక్తిని చూస్తేనే రాటి లాంటి హృదయము. దేవుడు ఒకవేళ అలాంటి రాటి లాంటి హృదయముతో నీ దగ్గర ప్రవర్తించినట్లయితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించోడండి. అందుకని ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 5-15 వచనం ఒకసారి చదివిందాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. కాబట్టి మనకి ఆ కఠినమైన హృదయముతో మనము దేవుణ్ణి మహిమపరచలేము. కఠినమైన హృదయం ఉన్నట్లయితే పొరుగువాడిని ప్రేమించలేము. కఠినమైన హృదయం ఉన్నట్లయితే నీ భార్యని, నీ భర్తను ప్రేమించలేవు. ఎందుకంటే అది ఒక లాంటి క్లోజ్డ్ జీవితంగా మార్చబడుతుంది. కాబట్టి మనము కఠినమైన హృదయము కలిగి ఉండకూడదు. బైబిల్ గ్రంథములో నిర్గమ కాండములో చాలా ప్రత్యేకంగా ఒక రాజుకి కఠినమైన హృదయం దేవుడు దయచేశాడంట. ఐగుప్తు దేశపు రాజైన ఫరో రాజుకి దేవుడు కఠినమైన హృదయం దయచేసాడు. మీరు చూడొచ్చు, నిర్గమ కాండం 4వ అధ్యాయము 21వ వచనం చెప్తుంది, దేవుడు ఆయనకి కఠినమైన హృదయం ఎందుకు దయచేశాడంటే అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. దేవుడు ముందుగానే మోసేకి చెప్తున్నాడు. నా వైపు చూడండి, మోసేకి ముందుగానే దేవుడు చెప్తున్నాడు, నేను ఫరో రాజు హృదయాన్ని కఠినపరచబోతున్నాను. ఈరోజు ఒకవేళ నీ భర్త హృదయం కఠినపరచబడిందేమో, నీ యొక్క భార్య హృదయం కఠినపరచబడిందేమో, అయితే నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో చేయబోతున్నాడు. వారు ముఖం ముడుచుకున్నారని నువ్వు ముఖం ముడుచుకోవాల్సిన పని లేదు. వారు హృదయం కఠినమైన హృదయం ఉందని నువ్వు కఠినమైన హృదయముని ధరించుకోవాల్సిన పని లేదు. అయితే నీకు సున్నతమైన హృదయాన్ని దేవుడు దయచేశాడు. ఆ సున్నతమైన హృదయముతో నువ్వు ప్రార్థనా పూర్వకంగా అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో జరగాలి. అందుకని నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, and I will harden the Pharaoh's heart and multiply my signs and my wonders in the land of Egypt. ఐగుప్తు దేశములో నేను ఆ యొక్క ఫరో రాజు హృదయాన్ని కఠినపరుస్తాను. దాని చేత ఏం చేస్తానంటే అద్భుతమైన కార్యాలు నేను చేస్తాను. కఠినమైన హృదయము కలిగిన వాడు దేవునికి కానుకలు ఇవ్వాలంటే పిసనార్తనం వస్తుంది అన్నమాట. కఠినమైన హృదయం ఎలాంటిదంటే దేవుని ప్రేమించలేని ఒక పరిస్థితి, సంఘాన్ని ప్రేమించలేడు, దేవుని యొక్క సంఘానికి దాతృత్వంగా దేవునికి ఇవ్వాలనే హృదయం రాదనమాట. ఎదుటి కఠినమైన హృదయము గనుక ఒకవేళ ఈ దినమందు కఠినమైన హృదయముతో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కఠినమైన హృదయం నుంచి బయటికి రావాలి అని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా,
ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది, కఠినమైన హృదయం కలిగిన వాడు బీదల్ని ప్రేమించలేడంట. కఠినమైన హృదయం కలిగిన వాడు, నీ సహోదరుడు ఎక్కడో బానిసత్వంలో, లేకుంటే నీ సహోదరుడు పాపంలో పడిన, లేకుంటే నీ సహోదరుడు లేకుంటే భయంకరమైన బీదత్వంలో ఉండగా నువ్వు సహాయం చేయాలని మనసు రాదండి. నేనే బాగుండాలి. దేవుడు 10 లక్షలు ఇచ్చినా ఎప్పుడు దాన్ని 20 లక్షలు చేయాలని ఆలోచిస్తూ, కానీ ఉన్నదాన్ని బట్టి దేవునికి తృప్తి పొందు. దేవునికి దశమభాగం ఇవ్వలేవు, దేవునికి ప్రత్యేకమైన కానుకలు ఇవ్వలేవు. దేవుని యొక్క సువార్తని సంఘము చేత లోకమంతటికి ప్రకటించాలి. కఠినమైన హృదయంతో చేయలేం. ఈరోజు నేను 21 రోజు ఉపవాసము దీక్షలో ఉన్నాను. ఈరోజు 5వ రోజు ఉపవాసం. సంఘం పరిచర్య గురించి, సంఘము లోకమంతటికి సువార్త తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో 21 రోజు దీక్షలో నేను ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డల, నిన్నగా మొన్న రాత్రి దేవుడు నా స్వప్నంలో మాట్లాడుతున్నాడు. భయంకరమైన సునామీ వస్తుంది. సునామీ వస్తుండగా నేను ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాను. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇంకా ఎత్తైన టవర్ మీద, ఒక గోపురం మీద నేను ఎక్కేస్తున్నాను. నా భార్యకి నేను ఫోన్ చేశాను, అమ్మా సునామీ వస్తుందమ్మా, నువ్వు పిల్లలు ఎత్తైన బిల్డింగ్ మీదకి వెళ్ళిపోండి, జాగ్రత్తగా ఉండండి. నేను ఫోన్ చేస్తున్నాను. ప్రజలందరూ నశించిపోతున్నారు. దేవుడు నాతో ఉదయకాలం లెగిసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పాస్టర్ జ్యోతిరాజు గారు ఒక వీడియో చూపించారు. ఒక ఒరిస్సా ప్రాంతంలో సంఘములుండే విశ్వాసుల్ని కొట్టి చంపేస్తున్నారండి. కొట్టి విపరీతంగా కుక్కను కొట్టినట్టు కొడుతున్నారండి. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతున్నారండి. వాళ్ళ షూ హీల్తో ఏం చేస్తుంది తెలుసా, వీపులో ఇలా కొడుతున్నారండి. ఎలా కొడుతుందో ఒకసారి చూడండి. ఆ భయంకరమైన పరిస్థితి, ఆ వ్యక్తులు అలాగ కొట్టి కొట్టి కుక్కలు వేసుకొని చంపి చచ్చిపోయిన కుక్కల్ని ఒక గూట్లు వేసుకొని, లేకుంటే ఒక లారీలు వేసుకొని తీసుకెళ్తే ఎలాగ తీసుకెళ్తున్నారు? అంబులెన్స్ కూడా లేదండి, వాళ్ళంత కుక్కల్లాగా తీసుకెళ్తున్నారండి. దేవుడు ఏమన్నాడు తెలుసా, సంఘము బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు నేను నీ స్వప్నములో ఒక వ్యక్తికే నువ్వు ఫోన్ చేయగలిగావు, ఆ ఒక వ్యక్తినే కాపాడగలిగావు. ఇలాగూ అనేకులు నా పిల్లలు ఈ లోకములో ఉన్నారు. వారందరికీ సువార్త అందజేయాలండి. సంఘము బయటికి రావాలి. సంఘము మన 4 గోడల నుంచి బయటకు వచ్చి కొన్ని వేల మంది నశించిపోతున్నారు. దేవుని బిడ్డలారా, కఠినమైన హృదయం ఉన్నట్లయితే మనము దేవుని సువార్తని ప్రకటించలేము. ధారాళత్వమైన హృదయం కావాలి. పెద్ద పరిచర్యగా దేవుడు మనల్ని విస్తరించాలంటే కఠినమైన హృదయం నుంచి బయటికి రావాలి. చాలా మంది కానుకలు ఎందుకు ఎవరంటే, ఇదేదో ఒక బిల్డింగ్కి ఇస్తున్నావు, లేకపోతే ఒక సంస్థకి ఇస్తున్నావు, ఒక సంఘానికి ఇస్తున్నావు, ఒక పాస్టర్ గారికి ఇస్తున్నావు, ఇవన్నీ ఆయనకి ఎందుకు తీసుకువెళ్ళి ఇవ్వాలి? నువ్వు మనుషుడికి ఇవ్వట్లేదు, జీవం కలిగిన దేవునికి ఇస్తున్నావు. గొర్రెని కోసి వధించి బలిపీఠం మీద పెట్టి పొలంలో పెట్టి కాల్చేస్తే సంతోషంగా ఉంటుందా? దాని యొక్క విలువ ఏమన్నా తెలుస్తుందా? అది దానికన్నా విలువైన అవకాశం దేవుడిచ్చాడు. ఆయన మన కొరకే కాలిపోయాడు, ఆయన మన కొరకే బలి అయ్యాడు. ఆఖరిగా ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, నీ కానుకలు దేవుని మందిరంలోకి తీసుకురాంటున్నాడు. తీసుకురావడం చేత ఏమవుతుంది, నలుమూలలో ఉండే వారికి సువార్త ప్రకటించబడాలి. దేవుని బిడ్డలారా, కఠినమైన హృదయంతో మనం పరిచర్ని చేయలేము. కఠినమైన హృదయంతో మన పరిచర్ని ముందుకు తీసుకువెళ్ళలేము. కాబట్టి డిసప్పాయింట్మెంట్ తర్వాత డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసా, నీ కఠినమైన హృదయం ఉన్నప్పుడు వేదన తర్వాత వేదన, శోధన తర్వాత శోధన, బాధ తర్వాత బాధ. ఎందుకు వస్తుందంటే కఠినమైన హృదయము ఏది కూడా స్వీకరించడానికి ఇష్టపడరు. కాబట్టి ఉదయకాలమందు నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. కఠినమైన హృదయము, ఆయన యూదాసు ఇస్కరియోతు లాంటి కఠినమైన హృదయం ఉన్నట్లయితే యేసు ప్రభువుని కూడా అమ్మేస్తావు. కఠినమైన హృదయం ఉన్నట్లయితే నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి మోసం చేస్తావు. కఠినమైన హృదయం ఉన్నట్లయితే నీలో ప్రేమ ఉండదు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఉదయకాలమందు కఠినమైన హృదయం నుంచి దేవుడు నిన్ను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. కఠినమైన హృదయం నుంచి నువ్వు బయటికి రా. నీలాంటి కఠినమైన హృదయాల కోసం, నీలాంటి రాటి లాంటి హృదయం కోసం, నీలాంటి చేదైన హృదయం కోసం యేసు ప్రభువారు ఇంకను నా పిల్లలు యవన కాలంలోనే వాళ్ళు పాడైపోయి ఉన్నారని ఎరిగి ఆయన లోకానికి వ్యాలంటైన్స్ డే అంటే యేసు ప్రభువారు లోకమంతటి కొరకు ఒకే మారు ఒకేసారి ఆయన సిలువలో మరణించి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము అనేది నిజమైన ప్రేమ కథ. నిజమైన ప్రేమ కథ. ఈ ఉదయకాలం అందు ఆ ప్రేమ లేక నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమించగలుగుతున్నావా? నీ కఠినమైన హృదయంతో నువ్వు జీవిస్తావా? నీ కఠినమైన హృదయంతో నువ్వు వచ్చినట్లయితే ఇక ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా ఉంటావు? నీ చేదైన హృదయంతో దేవుని ఎంతకాలం నువ్వు సేవిస్తావు? వారాలు గడిచిపోతున్నాయి,
దేవుడి లోకాన్ని నాశనం చేసే సమయం వచ్చి ఉంది. సువార్త అందజేయాలండి, సువార్త అందజేయాలి. ఈ గోడలు బద్దలైపోవాలి అని చెప్తున్నా చూడండి. రాబోయే కాలంలో గోడలని బద్దలైపోవాలి. మనం బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. కొన్ని వేల మందిగా దేవుని ఆరాధించాలంటే ఈ గోడలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడి హృదయము సున్నితమైనదిగా, యథార్థమైనదిగా, ట్రాన్స్పరెంట్ గా, విస్తరించేదిగా ఉన్నట్లయితే మనము దేవుని మహిమపరుస్తాము. దేవుని బిడ్డలారా, ఈ గోడల నుంచి బయటికి రావాలి. ఈ గోడల నుంచి సువార్త బయటికి వెళ్ళాలి. అలాగ వెళ్ళాలన్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా సువార్థికుడిగా లెగాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రేమ కథని లోకానికి తెలియపరచాలి. 40 రోజులు ఉపవాసం ఉండడం చేత ఏమి జరగదు. అయితే ఈ ప్రేమ కథ లోకానికి చెప్పాలి. ఈ ప్రేమ కథ లోకానికి చెప్పాలి. చాలా మంది కఠినమైన హృదయం, పాప హృదయంతో శుద్ధమైన హృదయం లేకుండా ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్పక ముందు నువ్వు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఉదయ కాలం ముందు అందరం ఒకసారి లిక్సులు పడదాం. పరమ తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకి శుద్ధమైన హృదయం దయచేయండి. నేను ఆరాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ జీవితంలో మార్పు కలుగునుగా కేస్తున్నామందు. చేదైన హృదయంలో, కుటుంబాల్లో గొడవల కింద ఉన్న వారికి సమాధాన పడునుగాక. కోర్టు సరిహద్దుల గొడవలు సమాధాన పడునుగాక. చేదైన హృదయము, చేదైన మనసునిచ్చి విడుదల పొందుకునుగాక. నీ బిడ్డల్ని ప్రత్యేకంగా తాకండి, స్వస్థపరచండి. పాపం నుంచి ఆ యొక్క పవిత్రమైన నీ ప్రేమ చేత నింపండి అయ్యా. యవన కాలంలో ఉన్న యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ హృదయాన్ని భద్రపరచండి. ఇలాంటి పాప వేషాల నుంచి కాపాడండి. ప్రతి వ్యక్తిని దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.